హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియో ఏంటి అంటే వినాయక చవితి అయితే దగ్గరలో ఉంది కదండి. సో అప్పుడు మనం వినాయకుడికి అయితే డెకరేట్ చేసుకోవాలనుకుంటాం కదా. ఆ టైంలో ఇంట్లోనే సింపుల్గా ఈజీగా మన దగ్గర ఉన్న వాటితో వినాయకుడికి అయితే డెకరేషన్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. నేను 2 రకాలుగా వినాయకుడికి అయితే డెకరేషన్ అయితే చేశాను అనమాట. మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అండ్ నాకు కూడా 2 బాగా నచ్చినాయి, చాలా మంచిగా అనిపించినాయి. ఇంతకీ నేను ఎలా చేశాను ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇలా చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. నేనైతే నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ స్టాండ్తో అయితే నేనైతే రెడీ చేసుకున్నాను అనమాట. మీకు స్టాండ్ లేకపోతే మీరు కాటన్ డబ్బా ఉంటాయి కదా, సో వాటిని ఇట్లా యూ షేప్లో రౌండప్గా కట్ చేసుకోవాలన్నమాట. యూ షేప్లో కట్ చేసుకున్నట్లయితే దానికి అలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మనము తర్వాత దానికి మనము మామిడి ఆకులతో అయితే ఇలా మొత్తం కంప్లీట్గా పిన్ చేసుకోవాలన్నమాట. చాలా మంచిగా అనిపించింది. మొత్తం ఇలా ఎంతవరకు ఉంటుందో రౌండప్ అలాగే మొత్తం రౌండ్గా మనము పిన్ చేసుకోవాలి. చాలా నీట్గా కూడా వస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది అనమాట. ఇంట్లోనే ఇలాగే మన హ్యాండ్తో మనం వినాయకుడిని రెడీ చేసుకొని డెకరేషన్ చేసినట్లయితే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో నేను ఈ ఇయర్ ఇలా రెడీ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే నేను రెడీ చేసుకుంటూ మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద హెవీ వర్క్ అనేది ఏమి ఉండదు. ముందు రోజు ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మొత్తం ఇలా రౌండప్తో మామిడాకులతో కూర్చిన తర్వాత నేను అక్కడక్కడ డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, సో అక్కడక్కడ అతికిచ్చేసి దానిపైన నేను ఫ్లవర్స్ అనేది వేసి పెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో అయితే నేను అతికించుకున్నాను. ఇవి కాకుండా మనం బంతి పూలు ఉంటాయి కదా, అవి కూడా అతికించుకోవచ్చు. చామంతి ఎల్లో కలర్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది. సో నేను అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు టైంకి అవన్నీ దొరకలేదు. బట్ నా దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే నేను ఇలా రెడీ చేశాను. చాలా మంచిగా అనిపించింది. అవి పెట్టుకున్నట్లయితే చాలా సూపర్గా ఇంకా మంచి లుక్ వస్తుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది, చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇది వినాయకుడికి వెనుక బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ తర్వాత వినాయకుడు కూర్చున్న దగ్గర కూడా కొంచెం ప్లెయిన్గా ఉండకుండా ఏదైనా కొద్దిగా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ఇట్లా కాటన్ డబ్బా తీసుకొని రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అట్లే కట్ చేసుకోండి. అండ్ మీకు కావాలి అంటే చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో కూడా కట్ చేసుకోవాలన్నమాట. సో అది రౌండ్గా తీసుకున్న తర్వాత ఇట్లా మనం సీజర్తో అయితే కట్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా తొందరగా వస్తుందన్నమాట. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత వీటిపైన నేను మామిడి ఆకులతో అయితే నేను కొంచెం చిన్నగా డెకరేషన్ లాగా చేశాను అనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. అన్న ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని అని. మామిడాకులతో అని కాదండి, మీకు కావాలి అంటే కలర్స్తో అయితే డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే కలర్ పేపర్స్తో అయితే ఫ్లవర్స్ టైప్గా రెడీ చేసుకొని అయితే మంచిగా డిజైన్ వేయవచ్చు అనమాట. బట్ నాకైతే నేను మామిడాకులతో చేద్దామని చెప్పేసి నేను ఇలా రెడీ చేశాను. అండ్ బంతి పూలు కూడా ఉన్నట్లయితే మంచిగా రెడీ చేయొచ్చు అనమాట. మామిడాకుల కాడలు అయితే ఉంటాయి కదండి ముందు భాగంలో, అవి అయితే మనకు లైట్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నట్లయితే మనకి ఇది స్టిక్ చేసినప్పుడైతే చాలా ఈజీగా వస్తుంది. సో ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కాబట్టి నేనైతే అవి కాడలు అనేటివి కట్ చేసి 1 by 1గా ఒకదానిపైన ఒకటి అయితే స్టిక్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. అండ్ చూడగానే చాలా ఏదో ఒక వెరైటీ లుక్ అయితే కనిపించింది అనమాట. అండ్ నాకు కూడా చాలా బాగా వచ్చింది. ఇలా ఉంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను మళ్ళీ దీనిపైన ఒక చిన్న డబల్ ప్లాస్టర్ అతికిచ్చేసి దానిపైన ఫ్లవర్స్ అయితే పెడదామని అనుకున్నాను. సో పెట్టిన తర్వాత దాని లుక్ అయితే ఇలా వచ్చింది. అంటే ఒకటి గ్రీన్ ఎల్లో ఉండే అనమాట. సో 2 పెట్టి చూద్దాం అనుకున్నాను, కానీ గ్రీన్ మొత్తం దాంట్లో కలిసిపోయిందని చెప్పేసి నేను కంప్లీట్గా ఎల్లో అయితే పెట్టాను. ఇంతకు ఎల్లో ఇది పెట్టిన తర్వాత ఈ లుక్ ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ 2 అయితే ఇలా వినాయకుడికి అయితే డెకరేషన్ చేశాను అనమాట. డెకరేషన్ చేసేటప్పుడు కూడా దాని లుక్ ఎలా వస్తుంది అనేది మీకు కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫైనల్గా
రెండు బ్యాక్గ్రౌండ్కి అండ్ వినాయకుడు కూర్చున్న దగ్గర అయితే ఇలా అయితే సెట్ అయిపోయిందనమాట. అయితే వినాయకుడు పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా అది కూడా మీరు చూసేయండి. చేంజ్ అయిపోయిందనమాట. చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చింది కదా? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ మార్నింగ్ టైంలో లుక్ అయితే ఇలా ఉంది. అదేవిధంగా నైట్ టైంలో లుక్ ఎలా ఉంటుందో కూడా అది కూడా మీకు చూపించాను. అది కూడా మీరు చూసేయండి. చాలా సింపుల్గా చాలా తొందరగా కూడా అయిపోతుందండి. సింపుల్గా కాకుండా మరీ హెవీగా కాకుండా మీడియంలో ఉంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకు మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది నైట్ టైం లుక్ అనమాట. ఈ లుక్ కూడా బాగుంది కదా? నాకు కూడా నచ్చిందండి. అండ్ తర్వాత పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. రాగానే వాళ్ళు షాక్ అయిపోయారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ లైటింగ్ పెట్టిన తర్వాత కూడా ఇంకా మంచి లుక్ అయితే వచ్చిందనమాట. సింపుల్గా ఉంటుంది, చూడడానికి డీసెంట్గా ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇయర్లీ వన్స్ వస్తుంది కదా, సో మనం ఇలా చిన్నగా సింపుల్గా మన చేతితో చేసుకున్నట్లయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందన్నమాట. అండ్ మన చేతితో వినాయకుడు కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఆ వీడియో మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెడీ చేసి అయితే వినాయకుడిని మీకు కూడా అది కూడా చూపిస్తాను ఒకవేళ మీకు కావాలి అంటే. అండ్ అది ఫస్ట్ లుక్ అనమాట. సెకండ్ లుక్ అయితే అలా సింపుల్గా కాకుండా ఇంకో రకంగా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఉయ్యాలతో అయితే వినాయకుడిని పెడదాం అనుకున్నాను. ఉయ్యాలలో వినాయకుడిని కూర్చోపెడదామని అనుకున్నాను. అందుకు నా దగ్గర ఉన్న స్వీట్ బాక్స్ ఉండే, అది ప్లెయిన్గా ఉందని చెప్పేసి నేను ఇలా మొత్తం కలరింగ్ వేసేసి దానికి స్టోన్స్ అక్కడక్కడ డిజైన్ లాగా వేసాను అనమాట. మీకు కావాలంటే హెవీగా కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్గా వేసాను అనమాట. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.